పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రాకేష్ గారు చెప్పండి, ఖర్గే గారి స్పీచ్ ఎలా ఉంది? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నా అంటే నిన్న ఒక గొప్ప సన్నివేశం మా తెలంగాణ ప్రాంతంలో జరిగింది సార్. ఒకటి ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి రోషయ్య గారు ఇక్కడ పనిచేసిన తర్వాత గవర్నర్గా కూడా పనిచేశారు. ఆయన స్వస్థలం ఆంధ్ర అయినా కానీ తెలంగాణ బిడ్డలుగా ఇక్కడ అంటే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు సార్, గౌరవించారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎవరైతే తెలంగాణను వెనక్కిపోయేటట్టు స్టేట్మెంట్ మళ్ళీ వెనక్కి వెళ్ళేటట్టు చేసి 9వ తారీఖు నాడు ప్రకటన వస్తే 23వ తారీఖు నాడు ఆయన నాయకత్వంలో ఆ ప్రకటన వెనక్కిపోయింది సార్. కాబట్టి ఆయన విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించింది సార్. మీరు అట్లా నెంబర్ 1 మొట్టమొదటిసారిగా ఒక ఆంధ్ర ప్రముఖుడి మేము ఆవిష్కరించడం తప్పులేదు, ఆయన గొప్ప నాయకుడు. మేము కాదు, తెలంగాణని అడ్డుకున్న తెలంగాణ వెనక్కిపోయినప్పుడు ఎప్పుడైతే 23వ తారీఖు నాడు వెనక్కిపోయేటట్టు చేసినటువంటి గొప్ప నాయకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. నెంబర్ 1 సార్. సెంటిమెంట్ ఇక్కడ కూడా. నెంబర్ 2 సార్, నిన్న అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు మా దగ్గర ప్రారంభించారు సార్. కానీ ఆయన పుట్టింది మాత్రం ఏ గిరిజనుల గురించి అయితే పోరాటం చేశాడో, భారత స్వతంత్ర పోరాటంలో ఏ గిరిజనుల హక్కులు లాక్కుంటుంటే ఎవరి గురించి అయితే ఆయన పోరాటం చేశాడు, మన్యంలో పోరాటం చేశాడు సార్. మన్యంలో పోరాటం చేశాడు. అటువంటి వాళ్ళని ఒక ప్రాంతానికి పరిమితం నేను మొత్తం అయిపోయాను సార్. మన్యంలో ఏ గిరిజనుల హక్కుల గురించి బ్రిటిష్ వారితో పోరాటం చేసినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అది జయంతోత్సవాలు తెలంగాణలో చేశారు సార్. కానీ ఎవరైతే చేసినటువంటి ఇది రాజ్నాథ్ సింగ్ గారు, ఎవరైతే చేసినటువంటి కిషన్ రెడ్డి గారు ఆపరేషన్ కగారుతో అదే గిరిజనులను చంపుతున్నటువంటి ఆ నాయకులు వచ్చి అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు చేశారు సార్. అద్భుతమైన ఆవిష్కరణ సార్. అంతకుముందు మోడీ గారు కూడా అక్కడ అదే సార్ నేనేమంటున్నానంటే భీమవరం వెళ్ళి సార్ నేనేమంటున్నానంటే ఏ గిరిజనుల హక్కుల గురించి అయితే ఆయన పోరాటం చేశాడు అల్లూరి సీతారామరాజు, ఆ అల్లూరి సీతారామరాజు ఏ గిరిజనుల హక్కుల గురించి అయితే ఆయన మరణించాడో అదే గిరిజనులు ఈరోజు కగారు పేరుతో వేధిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఆయన జయంతోత్సవాలు చేస్తుంది సార్. కాబట్టి నేనేమంటున్నానంటే ఎవరైతే పీడించారో, ఎవరి గురించి అయితే పోరాటం చేశారో వాళ్ళ గురించి మాట్లాడకుండా ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా బీజేపీ పార్టీ నాయకులు, అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు చేయడం చాలా సంతోషకరం, దాన్ని ఓపెన్ చేయాల్సిందే, కరెక్టే. కానీ నేనేమంటున్నా అంటే ఈరోజు మీరు కగారు పేరుతో అక్కడ ఉన్నటువంటి అడవులు మొత్తం లేదు సార్, అక్కడ అడవులు మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఒక్క ఎకరం అడవి కూడా ఏ కార్పొరేట్ సంస్థకు రాసియం, అదాని కంపెనీకో, అంబానీ కంపెనీకో, వేదాంత కంపెనీకో, ఇంకో కంపెనీకో మేము ఈ భూములు ఇయ్యం అని చెప్పేసి ఇంకొక స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది సార్ అక్కడ. కాబట్టి నేనేమంటానంటే కంప్లీట్ గా మొత్తం మీద రోసయ్య గారిది అల్లూరిది మీరు మీ సెంటిమెంట్ కి వాడుకున్నారు. మా సెంటిమెంట్ కాదు సార్, ప్రజల సెంటిమెంట్. నేనేమంటున్నా అంటే ఈ రోజు వాళ్ళు చెప్పారు కదా అక్కడ మొత్తం క్లీన్ చేస్తాం, అక్కడ గిరిజనులు మొత్తం చంపేస్తాం, మొత్తం నల్లగుట్టలన్నీ క్లీన్ చేస్తాం. సెంటిమెంట్ వాడుకోవడంలో బీజేపీని మించి కిషోర్ గారు, నేను వాడిని అన్నమాట నిజమే కానీ సెంటిమెంట్ బాలరాముని పట్టుకొని అక్షంతలు వంచిన రాముడు సీతా సమేత రాముడు ఈ ఇష్యూకి రండి మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట ఏమంటున్నంటే ఈరోజు పహల్గాం సంఘటన కావచ్చు, ఆ టెర్రరిస్టులు అయితే పట్టుబడలేదు సార్. ఇంకా వాళ్ళని ఎవరిని కూడా వాపస్ ఇవ్వలే పాకిస్తాన్. హాట్ లైన్లో మాట్లాడిరా, వీక్ లైన్లో మాట్లాడిరా మేము అడుగుతలేం. దాంట్లోనైతే ఇంకా టెర్రరిస్టులు అయితే హ్యాండ్ ఓవర్ కాలేదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటారంటే బీజేపీ పార్టీ ఎప్పుడు వాళ్ళు బీజేపీ పార్టీ వీక్ అవుతున్నా కానీ అది పుల్మా సంఘటన కావచ్చు, చనిపోయిన సైనికులు కావచ్చు, అదేవిధంగా పఠాన్కోట్ కావచ్చు, అంతకుముందు గతంలో కార్గిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓన్లీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్తో అయినాయి సార్. అవి ఆ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ను మొత్తం దేశానికి రుద్దేసి దానికి సెంటిమెంట్ జోడిచ్చేసి సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పహల్గాంలో నేను కూడా పోయొచ్చాను సార్, కాశ్మీర్ పోయొచ్చాను. అక్కడ 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుండే సార్. కానీ మొన్న సంఘటన జరిగినప్పుడు 3 గంటలు పట్టింది సార్ వాళ్ళు అక్కడికి చేరుకోవడానికి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా అంటే ఏది కానీ దేశానికి మంచి జరగాలి సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి దయచేసి బీజేపీ ఏమంటారంటే దేశం తరఫున రిప్రజెంటేటివ్ గా అన్ని పార్టీలు ఎంపీలు పోయిరు కావచ్చు, లేదా మీ పార్టీ తరఫున మాట్లాడినట్టు అనుకుంటే దేశం గురించి చెడు చెప్పమంటే బీజేపీ చేయించు కాదు, సెక్యూరిటీ విత్డ్రా చేసుకున్నారు. అరే కాదన్నా, ఎవరన్నా ప్రపంచంలో ఏ దేశం అని ఉన్నదా చెప్పు,
అది కాదు అదేనా మీ అభియోగం? అదేనా ఇప్పుడు మోడీ గారు ఎన్నికలు ఎక్కడ వచ్చినా కానీ పఠాన్కోట్ ఆగండి కిషోర్ గారు, రాజకీయాల కోసం కిషోర్ గారు, దేశం మీద కిషోర్ అటాకులు చేపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారా? లేదు ఆయన చెప్పండి మొత్తం చెప్పింది కిషోర్ గారు. కొంచెమన్నా మీకు రైట్ ఓకే కిషోర్ గారు మళ్ళీ మీరు దారుణమైన మాట్లాడండి. ఆయన చెప్పిన చెప్పలేదు కదా సార్, కిషోర్ గారు అసలు దయచేసి ఆగండి, డిస్కషన్లోనే దయచేసి అసలు ఆగండి. డిస్కషన్ మీరు అర్హులే కాదు సార్ మాట్లాడితే మాట్లాడితే దయచేసి ఇట్లా. ఇద్దరు ఒకసారి మాట్లాడితే ఏది వినపడదు. దయచేసి మీరు మాట్లాడిన తర్వాత ఆయన కూడా మాట్లాడిన తర్వాత మహేష్ గారు కూడా మాట్లాడిన తర్వాత మీరు సమాధానం ఇద్దరు కానీ అవసరం అయితే కంప్లీట్ చేయండి మీరు. సార్ నేను ఏమంటున్నానంటే మీరు చేసినటువంటి ఏదైతే హాట్ లైన్లో మాట్లాడినా మేము విధ్వంసం చేసినాం అన్ని చేసినాం సరే సంతోషం, అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. కానీ జరిగినటువంటిది ఏది కూడా ఇంతవరకు ప్రజల దృష్టికి రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఏది కానీ సర్జికల్ స్ట్రైక్ అని చెప్తుర్రు, లేకపోతే ఇంకో స్ట్రైక్ అని చెప్తుర్రు తప్పితే ఇప్పుడు నువ్వు ఈరోజు చూద్దాం పని సార్ అక్కడ ఏదో ఇజ్రాయెల్లో ఇరాన్లో ఏం జరిగిందో చూద్దాం. నేను ఏమంటాను యుద్ధం జరగాలని కోరుకోవట్లేదు ఎవరు, కానీ ఆ యుద్ధ సన్నివేశానికి తీసుకుపోయి దేశాన్ని ఒక ఎమోషన్ క్రియేట్ చేసి మళ్ళీ వెంటనే ట్రంప్ చెప్పగానే డ్రాప్ అవ్వడం మాత్రం సరైన పద్ధతి కాదు సార్. ఈ దేశం ప్రపంచం ముందు ట్రంప్ చెప్పలేదని అన్నాడు కదా ఆయన. సార్ ట్రంప్ నాకు శాంతి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటే మీరు ఎక్కడ సార్? నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపినా నాకు నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేయాలని అన్నాడు సార్. ఇదొక అంశం అయితే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మసూద్ అజర్ ని నమ్ముతారు. అంతకుముందు కేసీఆర్ గారు కూడా సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు నేను ఏమంటున్నానంటే మసూద్ అజర్ తో దానికి అన్ని డైరెక్ట్ చెప్తాం. అరే మీరు ఎంత మందిని పట్టుకున్నారు? 11 ఏళ్ల నుంచి ఎన్ని సమస్యలు సాల్వ్ మహేష్ గారికి చేశారు? సంబంధించి కూడా మీరు మాట్లాడండి. లేదు సార్ నేను ఏమంటానంటే కాదు బీజేపీ చెప్పినప్పుడు చెప్తున్నా సార్. నేను భారతీయుని సార్, నేను ఫస్ట్ భారతీయుని, తర్వాతనే ఏ పార్టీ కానీ సంబంధించిన వాళ్ళని. కాబట్టి నేను ఏమంటున్నానంటే భారతీయుని కాకుండా హిందువుని కాకుండా అసలు ఈ దేశం వాళ్ళే కాకుండా చేసే గొప్ప నాయకులు సార్ బీజేపీ వాళ్ళు. ఏమైనా గట్టిగా మాట్లాడినాం అనుకోర్రి వేరే దేశం వాళ్ళు అంటారు మనల్ని. కాబట్టి నేనేమంటున్నా అవన్నీ మనకెందుకు సార్?